హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా పన్నీర్ను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ కత్తికి పన్నీర్ అతుక్కోకుండా ఉండాలి అంటే కత్తికి కొంచెం ఆయిల్ రాస్తే పన్నీర్ కట్ చేసేటప్పుడు అతుక్కోకుండా విడివిడిగా చాలా బాగా వస్తుంది. మనం కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఈ ముక్కలు మంచిగా వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి. వేయించిన పన్నీర్ ముక్కల్ని తీసి ఒక ప్లేట్లో పక్కకు ఉంచుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు 2 కప్స్ ఉల్లిగడ్డ, తరిమిన ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈలోపు ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గిపోయాక కొంచెం పసుపు వేసుకొని అందులో బాగా కలిపేసుకోవాలి. అందులోనే కొంచెం కారం వేసుకొని తర్వాత సాల్ట్ వేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కొంచెం ఉప్పు కారం మంచిగా వేగిపోయేదాకా ఉంచుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా రసాన్ని ఆ ఉల్లిగడ్డలో వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత తీసి చూస్తే కొంచెం ఆయిల్ పైన పేరుకున్నట్టు అనిపించింది. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని టమాటా గ్రేవీలో వేసుకోవాలి. బాగా కలిపేసుకొని అందులో కొన్ని వాటర్ మిక్స్ చేయాలి. తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు అయ్యాక తీసి చూస్తే గ్రేవీ తయారయ్యింది. ఇందులో కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే అండి. ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా గుమగుమలాడే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.